ఈరోజు ఇంకా మళ్ళీ రిటర్న్ బెంగుళూరు వెళ్ళిపోతున్నాను. వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో, నేను పీజీకి వెళ్ళిపోతున్నా కాబట్టి మా అమ్మ నా కోసం చాలా చాలా చేసింది. అందులో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. మినప్పిండిలో మా అమ్మ నెయ్యి కలిపిచ్చింది. తర్వాత ఇంకా నేను సున్నుండలు చేసుకున్నాను. నేను చాలా హెల్ప్ చేశాను ఈసారి మాత్రం. ఎందుకంటే అవన్నీ నేనే కదా తినేది. సో, అందుకని ఇంకా కాకరకాయ కారము, నెయ్యి, ఇంకా గోంగూర పచ్చడి. నెయ్యి గడ్డకట్టడానికి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాము. బట్ పెట్టుకునేటప్పుడు మర్చిపోయాను. ఈ పప్పుల పొడేమో మా అక్క చేసుకొని తీసుకొచ్చింది ఇంక నా కోసం. ఇంక లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను. జీన్స్‌లు కొన్ని తెచ్చాననమాట ఆల్టరేషన్ చేయించుకోవడానికి. అవన్నీ చేయించుకున్నాను. ఇంకా ప్యాక్ చేసుకున్నాను. ప్యాకింగ్ అంతా అయిపోయాక ఇంకా ఫ్రెష్ అయ్యి ప్రేయర్ చేయించుకున్నాను మా అమ్మతో. ఇంక మా అమ్మ ఇంకా ఏడవటం స్టార్ట్ చేసిద్దనమాట ఈ మొమెంట్‌లో. పిల్లలు ఇంటి దగ్గరుంటే ఏ తల్లికైనా బావుండిద్ది గదా! బట్ మా అక్కేమో మ్యారేజ్ అయ్యి ఎళ్ళిపోయింది. నేనేమో జాబ్ సెర్చింగ్ అని ఇలా వచ్చేస్తున్నా. అందుకే మా అమ్మ కొంచెం సాడ్‌గా ఉంటది. ఇంకా మా అక్క వాళ్ళు నన్ను బస్ ఎక్కిచ్చేసి వాళ్ళు వాళ్ళ ఇంటికెళ్ళిపోయారు. ఈ సీటర్‌కే 2000 పెట్టాను. వాంటెడ్‌గా సీటరే బుక్ చేసుకున్నాను. అంటే ఈ మధ్య ఇన్సిడెంట్స్ కొన్ని బాగా జరుగుతున్నాయి గదా! సో, అందుకని కొంచెం అలర్ట్‌గా ఉండాలని బుక్ చేసుకున్నాను. కానీ పోవాలనుంటే ఎలాగైనా పోతారు. దాన్నెవరు మార్చలేరు కదా! సో, అదనమాట. సో, ఫైనల్లీ బెంగుళూరు రీచ్ అయ్యాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.